హలో హాయ్ అండి. సో ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటంటే రోడ్డు మీద డ్రైవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే మనం బాగుంటాం, మన ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి. సో ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు చాలా అనర్థాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో అందులో మన మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జాగ్రత్త అనేది ప్రతి ఒక్కరికి కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఒక యాక్సిడెంట్ అయితే అయింది. 2 కార్లు అయితే గుద్దుకున్నాయండి. సో కార్ చూడండి ఎలాగైపోయిందో, ఎంత ఫాస్ట్గా వచ్చి గుద్దుకుంటే ఈ కార్ ఎంత డ్యామేజ్ అయిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో ఇంకొక కార్ అటు సైడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. కానీ ఈ కార్ది మాత్రమే చాలా ఎక్కువ డ్యామేజ్ అంటే ఇదేనండి. ఇదే కార్ వచ్చేసి సో ఇంకొక కార్కి అయితే గుద్దిందనమాట. దానికైతే అంత డ్యామేజ్ ఏం లేదు. సో ఎక్కువ డ్యామేజ్ ఇదే అనమాట. సో ఇక్కడైతే మనకి వీళ్ళు నిలుచుకుంటారు కదా, ఈ సరౌండింగ్లోనే, ఈ టర్నింగ్లోనే ఈ యాక్సిడెంట్ అన్నది అయింది. ఇంక ఇక్కడ చూడండి, ఈ కారు కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఇక్కడైతే వీళ్ళు జనాలు అస్సలు మొత్తం అడ్డం నిలుచుకునేసినారు, సైడ్కు కూడా పోవట్లేదు. సో పోలీసు వాళ్ళు అంతా వచ్చినారు, కంప్లైంట్స్ అంతా రాస్తున్నారు. దీనికైతే చూడండి ఈ చిన్న డ్యామేజ్ అయితే అయిందంతే, అంతకుమించి దీనికి అయితే ఏం అవ్వలేదు. ఆ కార్ నేను ఫస్ట్ చూపించాను కదా, సో ఆ కార్ వచ్చేసి దీనికి గుద్దిందనమాట. సో అదే ఎక్కువ డ్యామేజ్ అయితే అయిపోయింది. సో ఇదే ప్లేస్లో అండి, ఈ టర్నింగ్లోనే ఇక్కడైతే యూటర్న్ తీసుకుంటూ ఒక కార్ వచ్చి స్ట్రైట్గా వచ్చి గుద్దేశాడు ఆపోజిట్లో. చూశారు కదా ఈ కార్లు. ఇంక అందరూ వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళంతా వచ్చినారు, పోలీసులు కూడా వచ్చినారండి. సో ఇక్కడ కేసు అయితే జరుగుతుంది. మొత్తం ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు విచారిస్తూ కంప్లైంట్స్ అయితే రాస్తున్నారనమాట. సో ఇది ఆర్మీ ఎదురుగా, అంటే నేను వర్క్ చేసే అపార్ట్మెంట్ ఎదురుగానే జరిగింది. సో పక్కన వేరే ఎక్కడా కాదు. ఈ బెంగళూరులో వెహికల్స్ అయితే మరీ దారుణంగా అయితే వెళ్తూ ఉంటాయి. అసలు నేను కూడా రోడ్డు క్రాస్ చేసినప్పుడు చాలాసార్లు నేను కూడా రెండు సార్లు అయితే మిస్ అయ్యానండి. సో ప్రతి ఒక్కరూ కావాలని అయితే చెయ్యరు, బై మిస్టేక్ అవుతూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో అందుకోసం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కార్లో మనుషులకైతే ఏం కాలేదు. సో కార్లు అయితే బాగా పీస్ అయితే అయిపోయినాయి అనమాట. జాగ్రత్త అండి అందరూ.